రైటిక హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కబ్జాలపై చర్యలు చేపట్టింది హైడ్రా. 5 ఎకరాల్లోని ఆక్రమణలను తొలగించారు అధికారులు. హైడ్రా స్వాధీనం చేసుకున్న భూమి విలువ 750 కోట్ల వరకు ఉంటుంది. గతంలో జలమండలికి ఎకరం 20 గుంటలు కేటాయించింది సర్కార్. అయితే ఎకరం 20 గుంటలతో పాటు 5 ఎకరాలు తమదంటూ కోర్టుకెక్కారు పార్థసారథి అనే వ్యక్తి. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు కుక్కలతో కాపలా పెట్టారు. వివాదం కోర్టులో ఉండగానే మొత్తం 5 ఎకరాల భూమిలో షెడ్యూల్ నిర్మించుకున్నారు. సిటీలోని అనేక ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు వాటర్ రిజర్వాయర్ నిర్మించాలన్న జలమండలి ప్రయత్నాలకు అడ్డుకున్నారు పార్థసారథి. దీంతో పార్థసారథిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 4 క్రిమినల్ కేసులు పెట్టారు రెవెన్యూ జలమండలి అధికారులు. తర్వాత హైడ్రాకు ఫిర్యాదు చేశారు. 403 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 నెంబర్ వేసి ఆక్రమణలకు పాల్పడినట్లు గుర్తించింది హైడ్రా. ఆన్ రిజిస్టర్ సీల్ డీడ్తో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పార్థసారథి క్లెయిమ్ చేశారు. అయితే షేక్పేట్ రెవెన్యూ అధికారులు లేఖతో భారీ బందోబస్తు మధ్య పార్థసారథి వేసిన షెడ్యూల్ను తొలగించారు హైడ్రా సిబ్బంది. 5 ఎకరాలు ప్రభుత్వ భూమి అంటూ బోర్డు ఏర్పాటు చేశారు. రైట్గా బంజారాహిల్స్ లోని ఆక్రమణల తొలగింపుపై మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. చెప్పండి సదా, డీటెయిల్స్ ఏంటి? మాధురి, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో బసవతారకం హాస్పిటల్కు ఆపోజిట్లో ఉన్నటువంటి 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో వేసిన ఆక్రమణలు ఈరోజు మార్నింగ్ నుంచి హైడ్రా తొలగించింది. సో ఇది షేక్పేట్ మండలానికి సంబంధించిన 5 ఎకరాల ప్రభుత్వ భూమి. సో దీనిలో 3.5 ఎకరాలు ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉండగా మరొక 1.5 ఎకరం వాటర్ బోర్డుకు సంబంధించింది. సో ఈ 5 ఎకరాల భూమిలో విఆర్ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి పార్థసారథి అనే వ్యక్తి పూర్తిగా దీన్ని కబ్జా చేశాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసేసి దీనిలో కొన్ని షెడ్లు ఏర్పాటు చేసి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరు వచ్చినా వాళ్ళపైన అటాక్ చేసే విధంగా ఇక్కడ గత కొన్ని రోజులుగా కబ్జా చేసి ఇక్కడనే ఉన్నట్లు అధికారులు అయితే గుర్తించారు. సో యాక్చువల్గా ఈ సర్వే నంబర్ 403, ఈ 403కి బై నంబర్ 403/5 ఈ బై నంబర్ సృష్టించి ఈ అక్రమంగా దీనిపైన ఒక ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆ పైన ఇది కోర్టులో వేసి కోర్టులో కొన్ని రోజులుగా స్టే వచ్చే విధంగా దీనిపైన అతను కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసినట్లు హైడ్రా గుర్తించారు. అయితే రీసెంట్గా వాటర్ బోర్డుకు సంబంధించిన భూమిలో ఈ 1.5 ఎకరం భూమి వాటర్ బోర్డుకు సంబంధించి ఉంది. సో ఈ వాటర్ బోర్డు వాళ్ళ భూమిలో వీళ్ళు ఒక రిజర్వాయర్, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన రిజర్వాయర్ కట్టాలనుకొని ఇక్కడ చేసినా కూడా కోర్టుకు వెళ్ళి ఇది మా ప్రైవేట్ భూమి, మాకు సంబంధించిన భూమి అంటూ కూడా స్టే తెచ్చుకోవడం, ఆ రిజర్వాయర్ కూడా కట్టకుండా ఆపేయడం, ఇదంతా కూడా ప్రభుత్వం గమనించింది. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అని అన్ని పరిశీలించగా అవన్నీ కూడా ఫోర్జరీ అంటూ కూడా అధికారులు గుర్తించారు. 403 సర్వే నంబర్ మాత్రమే ఉంది ప్రస్తుతం ఇక్కడ ఉన్న చోట. కానీ 403/52 ఈ 5 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ కూడా గవర్నమెంట్దే. ఈ 52 నంబర్ అంతా కూడా ఫోర్జరీ అంటూ కూడా ప్రభుత్వం గుర్తించింది. సో దీంతో వాటర్ బోర్డు అధికారులు, రెవెన్యూ అధికారులు పూర్తిగా దీనికి సంబంధించి రికార్డులతో సహా హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సో దీంతో హైడ్రా ఇంటిమేషన్ తీసుకొని 2 రోజుల క్రితం అంటే మొన్న వచ్చి ఇక్కడ ఇదంతా కూడా సర్వే చేసుకొని ఎంతవరకు ల్యాండ్ 5 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడ కబ్జాకు గురైంది, సో లోపల ఏమేమి జరుగుతుంది అన్ని విషయాలను కనుక్కొని ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ పూర్తి ఈ కబ్జాలన్నీ కూడా తొలగించారు. సో మనం చూస్తున్నాం కదా, ఇదంతా ఒక షెడ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ షెడ్ ఏర్పాటు చేసి ప్రతిరోజు ఒక 10 నుంచి 15 మందిని ప్రైవేట్ వ్యక్తులను బౌన్సర్స్ లాగా ఇక్కడ పెట్టుకొని అలాగే కొన్ని కుక్కలను కూడా ఇక్కడ పెట్టుకొని ఎవరైనా వస్తే వాళ్ళపైన అటాక్ చేసే విధంగా వాళ్ళు ఇక్కడే ఉన్నారంటూ కూడా అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. సో ఈరోజు మార్నింగ్ వచ్చి ఈ షెడ్డుతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వీళ్ళు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కూడా పూర్తిగా తొలగించారు. సో యాక్చువల్గా ఇది బసవతారకం హాస్పిటల్ కానుకొనే ఉంటుంది, రోడ్ నంబర్ 10లో ఉంటుంది. రోడ్ నెంబర్ 10 ఎంటర్ కాగానే రోడ్డు కానుకొనే ఉన్న ఒక ప్రైమ్ ఏరియా ఉన్నటువంటి బిట్టు 5 ఎకరాల ల్యాండ్ ఇక్కడ బంజారాహిల్స్లో. అంటే ఇది ఆల్మోస్ట్ 750 crores వరకు ఉంటుందంటూ కూడా హైడ్రా అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఇట్లాంటి వాటిని అతను ప్రైవేట్ బౌన్సర్స్ పెట్టి కబ్జాలు చేసి స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. కాబట్టి దీన్ని ప్రస్తుతానికి మేము కాపాడామంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు. సో యాక్చువల్గా ఇది రిజిస్టర్ సేల్ డీడ్ తోటి ఇది తనదే అంటూ ఈ ల్యాండ్ అంతా కూడా తనదే అంటూ పార్థసారథి అలాగే అతని కొడుకు క్లెయిమ్ చేస్తున్నట్లు కూడా అధికారులు చెప్పారు. సో ఇప్పటికే ఈ షేక్పేట్ రెవెన్యూ అధికారులు కూడా గతంలో వచ్చారు. సో గతంలో వచ్చి వాళ్ళకు నోటీసులు ఇచ్చారు, అయినా కూడా ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. సో మనం 4 months బ్యాక్ కూడా చూసాం. సో ఈ పక్కన ఉన్నటువంటి యాక్చువల్గా మొదట ఏం చేశాడు, ఈ 3.5 ఎకరాలను మాత్రమే పూర్తిగా ఫెన్సింగ్ వేశాడు. సో ఆ ఫెన్సింగ్ వేసిన తర్వాత అందులో ఉంచాడు. మిగతా 1.5 ఎకరం ల్యాండ్ వాటర్ బోర్డుకు సంబంధించి ఏదైతే ఉందో
ఉందో తర్వాత ఒక 4 months బ్యాక్ దానిలో కూడా ఫెన్సింగ్ వేసి దీనికి ఆనుకునే ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఆక్రమించుకునే పనిలో ఉండేవాడు. సో ఆ టైంలో అప్పుడు రెవెన్యూ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అప్పుడు ఆ 1.5 ఎకరాన్ని వదిలేశారు. సో దీనిపైన ఇటు షేక్పేట్ రెవెన్యూ అధికారులు అలాగే వాటర్ బోర్డు అధికారులు ఈ విఆర్ ఇన్ఫ్రా పార్థసారథి పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టారు. సో ఆయన పైన ప్రస్తుతానికి 4 క్రిమినల్ కేసులను కూడా ఇటు షేక్పేట రెవెన్యూ అండ్ వాటర్ బోర్డు అధికారులు పెట్టారు. సో అవి కూడా ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. సో ఇవంతా అవుతుండగానే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక 5 ఎకరాల భూమిలో తాను ఒక సామ్రాజ్యం లాగా ఏర్పాటు చేసుకొని ఒక ప్రైవేట్ బౌన్సర్లు పెట్టుకొని కొన్ని కుక్కలను ఏర్పాటు చేసి ఎవరు ఇక్కడికి రాకుండా ఇదంతా చేస్తున్నాడంటూ కూడా అధికారులు చెప్పారు. సో దీనిపైన హైడ్రా అధికారులు ఇప్పటికే చేరుకొని 2 రోజుల క్రితమే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని వచ్చి పూర్తిగా అసలు 5 acres ఆఫ్ ల్యాండ్ బౌండరీస్ ఏంటి, ఇక్కడ ఈయన ఎంతవరకు ఫెన్సింగ్ వేశాడు, సో లోపల ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నాడు, సో గవర్నమెంట్ ల్యాండ్లోకి వీళ్ళు ఎలా వచ్చారు అనే అన్ని అంశాలను 2 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. సో ఆ తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడనైతే ప్రస్తుతానికి తొలగించారు. సో యాక్చువల్గా హైడ్రాకి సంబంధించి ఈరోజు మొత్తం నగర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు, నాలాలు కానీ పార్కులు కానీ ఇట్లాంటివి ఎక్కడెక్కడైతే ఆక్రమణకు గురయ్యాయో వాటన్నిటిపైన ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగానే ఇక్కడ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు కూడా తొలగించారు. సో ఇక్కడే కాకుండా ఈరోజు నగర వ్యాప్తంగా ఇట్లాంటి కూల్చివేతలు ఉంటాయంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. మాధురి.